హలో మాస్టర్స్, వెల్కమ్ టు నాయుడు గారి ధ్యాన కుటుంబం. మన అద్భుతమైన షో పేరు ద రియల్ హీరోస్ ఆఫ్ నాయుడు గారి ధ్యాన కుటుంబం. మన రియల్ హీరో, యూనివర్సల్ హీరో అయిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి అమ్మకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ఇంకా నాయుడు గారి ధ్యాన కుటుంబం సబ్స్క్రైబర్స్ కు, ప్రేక్షకులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు మన ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన ముందుకి వచ్చిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పేరు ప్రభావతి గారు. ప్రభావతి గారు ఎంతో మందిని ధ్యానులుగా, జ్ఞానులుగా తీర్చిదిద్దారు. ఈ మేడం జమ్మలమడుగు, కడప నుంచి వచ్చారు. ఈ మేడం 2 పిరమిడ్స్ కి చైర్మన్ గా వర్క్ చేస్తూ తన విలువైన సమయాన్ని మనకిచ్చారు. సో అలాంటి మేడంని మనం ఈరోజు ఎన్నో విషయాలు కనుక్కుంటూ ధ్యానాన్ని గురించి తెలుసుకుందాం. వెల్కమ్ మేడం. వెల్కమ్ ప్రభావతి మేడం. ముందుగా ఈ ప్రోగ్రాం చేస్తున్న మీకు, అలాగే చక్కగా నాయుడు గారి కుటుంబంలో ఉన్నటువంటి మాస్టర్స్ అందరినీ మళ్ళీ ఏరి వీళ్ళు మంచిగా వీళ్ళతో జ్ఞానం చెప్పిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. మీకు మంచి డెసిషన్ తీసుకున్నారు. అలాగే ఈ రోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి, ఈ జూమ్ చేసుకోవడానికి కారణమైనటువంటి మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి చాలా కృతజ్ఞతలు. అలాగే స్వర్ణమాల మేడం కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ప్రభావతి మేడం, మాది జమ్మలమడుగు. నేను ఎంబీబీ చేశాను. సో మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు, మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఓకే మేడం, నేను మాది జమ్మలమడుగు, నా పేరు ప్రభావతి. నేను 2020లో వచ్చాను మేడం, కరోనా టైంలో వచ్చాను. అంటే నేను ధ్యానంలోకి రావడానికి మెయిన్ కారణము అనారోగ్య సమస్యలు. ఈ అనారోగ్య సమస్యల వల్ల నేను ధ్యానంలోకి రావడం జరిగింది. చాలా వరకు నేను హాస్పిటల్లో దగ్గర 1.5 year నుండి, అంటే మూర్చొచ్చి పడిపోవడము, మైగ్రేను, తలనొప్పి, బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల, ఇలా నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఎన్నో హాస్పిటల్ నేను జాయిన్ అయ్యాను. 2-3 రోజులు అక్కడ హాస్పిటల్ జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నాను. కానీ లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ తినాలి అని చెప్పారు. అప్పుడు నేను ఉన్నదానికంటే వెయిట్ పెరగడము, తర్వాత నా మొహానికి ఉన్నటువంటి విధానం అంతా మారిపోవడము టాబ్లెట్స్ వల్ల ఇలా జరిగింది. ఫైనల్ గా డాక్టర్ ఒక మాట చెప్పాడు, లైఫ్ లాంగ్ నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాల్సిందని చెప్పాడు. అప్పుడు ఇంకా దీనికి ఏదే పరిష్కారం లేదా సార్ అన్నప్పుడు, మెడిటేషన్ తప్పకుండా చేయాలి అన్నాడు. కానీ మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం కదా, నాకేం పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కళ్ళు మూసుకొని కూర్చోవడం ఏంటి అని. అందులో ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ నాన్ వెజ్ తినకూడదు, నాన్ వెజ్ తినకుండా చెయ్యాలి అని చెప్పారు. నాకు నాన్ వెజ్ అంటే మహాప్రీతి. అందుకని చెప్పేసి నేను నాన్ వెజ్ ఎక్కడ బంద్ చేయవలసి వస్తుందో అని చెప్పేసి మెడిటేషన్ అంటేనే భయపడేదాన్ని. కానీ డాక్టర్ ఖచ్చితంగా నువ్వు మెడిటేషన్ చేస్తేనే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పడం జరిగింది. అలా ఉన్నప్పుడు జమ్మలమడుగులో ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాధవి గారు అని ఉన్నారు. ఆమె నాకు అంతకు ముందే చెప్తూ ఉండేది, మెడిటేషన్ చెయ్యి ప్రభా అని. కానీ అక్క ఎప్పుడు గంటలు సాధన చేయాలి, నాన్ వెజ్ తినకూడదు అంటే, అయ్యో ఆమె అంటేనే నేను భయపడేదాన్ని కనిపిస్తే. ఈమె ఎక్కడ నాకు ధ్యానం చెప్తుందో, ఎక్కడ కూర్చోబెడుతుందో అని. కానీ మన గురువు గారు స్కెచ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం మీద ధ్యానంలోకి రావాల్సిన అవసరము ఎప్పుడు రావాలనేటువంటిది ఆయనకు తెలుసు. ఆయన డిజైన్ ఇది, మన డిజైన్ కాదు ఇది అని చెప్పేసి నేను డాక్టర్ దగ్గరికి పోతే ఆయన చెప్పాడు, నా మెడిసిన్ వద్దమ్మా, భవిష్యత్తులో నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం నీ మెడిసిన్ పనిచేయదు నీ మీద అని చెప్పారు. అలా చెప్పినప్పుడు నేను డాక్టర్ గారు చెప్పింది విని ఈ మేడానికి, మాధవి మేడానికి కాల్ చేశాను. వచ్చారు, చక్కగా ధ్యానం చెప్పారు. ధ్యానం చెప్పినాక ఫస్ట్ లో కాసేపు కూర్చున్నాను. నేను రావడమే అమావాస్య రోజు వచ్చాను మెడిటేషన్కి. అట్లా 15 రోజులు రోజు ఒక 1 hour మ్యూజిక్ పెట్టుకొని చేస్తూ ఉన్నాను. నాకు కొద్దిగా నాకు అర్థమైపోతుంది, నా హెల్త్ కొద్దిగా కింద పడిపోవడం తగ్గింది, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఇలా రావడం జరిగినప్పుడు మళ్ళీ పౌర్ణానికి మేడం వాళ్ళ ఇంట్లోనే క్లాస్ పెట్టడం జరిగింది. అక్కడికి ఒక మేడం రావడము, సత్యప్రియ మేడం అని. ఆమె ఒక అనుభవం చెప్పినప్పుడు నేనైతే నమ్మలేదు. ఇది ఎలా సాధ్యము, ఏంటి వీళ్ళు చెప్పేది, గత జన్మలు ఏంటి, అవి ఇవి, ఇదేదో బాగలేదు, ఏదో ప్రశాంతత కోసం కాసేపు మన ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది, కానీ ఇదేంటి అబ్బా వీళ్ళు అనుభవాలు అనుకున్నాను. అప్పటికి మనకి ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల మనం అవి నమ్మలేదు. కానీ కొన్ని దినాల తర్వాత నేను పౌర్ణమి రోజు వాళ్ళ ఇంట్లో 1 hour కూర్చోబెట్టారు. ఆ 1 hour లో నాకు తెలియని స్థితి, ఏదో నాకు అనుభూతి కలిగింది. అప్పటి నుండి ధ్యానాన్ని పట్టుకున్నాను.
తర్వాత హాస్పిటల్ పోతూనే ఉన్నాను. కానీ నేను ఒక 2 మంత్స్ తర్వాత నాకు కొద్దిగా ఆరోగ్యం కుదుట పడ్డం తెలుసుకొని నేనేం చేశానంటే, అయ్యో! ఇప్పటి నుండి చక్కగా మెడిటేషన్ చేస్తే బావుంటుంది. ఈ మెడిటేషన్ చేయడం వల్ల ఈ 15 రోజుల్లోనే నాకు చాలా బాగుంది. ఈ 2 నెలల్లో ఇంకా బాగుందని చెప్పేసి సాధన కరోనా టైము బయటకొచ్చే అవకాశం లేదు. మన ఇళ్లలో మనమే ఉంటాం కాబట్టి మనకు మంచి అవకాశం గూడా కలిగింది. అందుకని చెప్పేసి నేను రోజుకు 10 అవర్స్, 12 అవర్స్ కూడా మెడిటేషన్ చేయడం. నైటు 8, 8:30, 9 కూర్చుంటే తెల్లవారుజామున 4, 5కి లేసేదాన్ని మెడిటేషన్ నుండి. మళ్ళీ ఉదయం 10 నుండి 12 వరకు చేసేదాన్ని. మళ్ళీ 2 నుండి 4 వరకు చేసేదాన్ని. ఇలా చక్కగా ధ్యాన సాధన జరగడము. నేను ఏదైతే అనారోగ్యంగా ఇబ్బందులు పడుతున్నానో వాటన్నింటిని పూర్తిగా 6 మంత్స్‌లోనే నేను రిమూవ్ చేసుకోవడం జరిగింది. కానీ ఈ 6 మంత్స్‌లో నాకు ఒక ప్రకాష్ అనే ఒక అబ్బాయి, నాకంటే జూనియర్ అబ్బాయి, కానీ మెడిటేషన్‌లో మాత్రం సీనియర్ అతను. ఆ అబ్బాయి చెప్పాడు, "అక్క నువ్వు నాన్ వెజ్ తినకూడదు" అని. నాన్ వెజ్ తినకూడదు అని చెప్పినప్పుడు నేను కానీ అలవాటు ఉన్న నేను కొద్ది కొద్దిగా అంటే తినడం మీరు జరిగింది. నాన్ వెజ్ తింటూనే ఈ 6 నెలలు మెడిటేషన్ చేశారమ్మా? లేదు, లేదు. లేదు. ఓకే. 2 మంత్స్‌కే నాన్ వెజ్ మానేశాను. కానీ అబ్బాయి గురించి ఓకే. చెప్పాలి. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఆ అబ్బాయే. ఆ అబ్బాయి ఒక మాట ఓకే. చెప్పాడు, "అక్క నువ్వు నాన్ వెజ్ తింటున్నావు. నీకెలా తెలుసు నేను నాన్ వెజ్ తినేదంటే?" "నాకు తెలుసక్క, నేను తాడేం మాస్టర్‌ని. నాకు తెలుసని" చెప్పాడు. నేను నాన్ ఓకే. వెజ్ తిని కూడా చెప్పాను. ఓకే. అబ్బాయి ఇచ్చి ఇంక తినవద్దన్నాడు. అప్పుడు హుహు. నేను మామూలుగా కనకదుర్గమ్మని ఎక్కువ నమ్ముతాను. ఆమె మీద హ్మ్. ఒట్టేసుకున్నాను. కనకదుర్గమ్మ తల్లి నా శ్వాస ఉన్నంత వరకు నేను నాన్ వెజ్ ముట్టను. నేను ఎప్పుడు కూడా తిననని చెప్పాను. అలా అని ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను మెడిటేషన్‌కి వచ్చిన ఒక 2 నెలలకే పూర్తిగా నాన్ వెజ్ బంద్ చేయడం జరిగింది. అలా ఓకే. నాన్ వెజ్ బంద్ చేసినాక ఒక చిన్న చిన్న క్లిప్స్ మన పత్రిసారి తెల్లవాయి తినకూడదు, మష్రూమ్స్ తినకూడదు. ఇలా చెప్పడం కూడా నేను కొన్ని వీడియోస్ చూసాను. చూసి పత్రిసారి ఏవైతే చెప్పాడో తూచా తప్పకోకుండా ఆయన మార్గంలోనే నేను ఆ రోజు నుండి ఈ రోజు వరకు అలానే నడుస్తున్నాను. పత్రిసారి ప్రతి మాట పట్టుకున్నాను. కాబట్టి నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత 2 ½ మంత్, 3 మంత్స్ లోపే ఈ 10,000 రూపాయల టాబ్లెట్స్‌ను బంద్ చేసేసాను. నేను ఓహ్! టాబ్లెట్‌లు బాగా హెవీగా తినడం వల్ల హెల్త్ బాగుందనుకున్నాను. కానీ టాబ్లెట్‌లు వేసుకున్నంత సేపు ఇలా ఉంది అని తెలుసుకొని ధ్యానంలోకి వచ్చాను. చక్కగా ధ్యానం చేసుకున్నాను. గంటలు గంటలు సాధన చేశాను. ఒక్క టాబ్లెట్ కూడా ఈ రోజుకు నేను 5 ఇయర్స్ హాస్పిటల్ ఎక్కడుంది కూడా చూడలేనటువంటి స్థితికి ఈరోజు నేను వచ్చాను. ఎందుకంటే చక్కటి సాధన, పత్రిసారి చెప్పిన మార్గంలో నడవడము, ఎరుకతో ఉండడము, నాతో నేను ఉండడము, వర్తమానంలోనే ఉండడము, భవిష్యత్తొద్దు. వర్త ఆ! ముందు జరిగినదొద్దు, వెనక జరిగినదొద్దు. ఓన్లీ వర్తమానంలో ఉండాలన్నటువంటి ఒక సంకల్పంతో నేను ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇలానే జీవిస్తున్నాను. అద్భుతమైన జీవితం జీవిస్తున్నానని నేను ప్రతి సెకండ్ ఆనందంగానే ఉంటాను అన్నటువంటి నా సంకల్పమే ఈరోజు నేను నిత్య ఆనందానికి కారణమైందని నేను గర్వంగా చెప్తాను మేడం. ఓకే అమ్మా. చాలా బావుంది. సో ధ్యానం చేస్తూ ఇప్పుడు మెడిసిన్స్ అంతా పూర్తిగా మానేసానంటారు. అంతేనా? ఏం లేదు ఓకే. మేడం. పూర్తి మెడిసిన్ మానేశాను. మెడిసిన్ అనేది లేదు. హాస్పిటలు ఇప్పటికి 5 ఇయర్స్ నుండి ఎక్కడ హాస్పిటల్ ఉండదు కూడా తెలియనంత స్థితిలో ఆనందంగా నేను ఈరోజు ఓకే. ఒక మామూలుగా ఆధ్యాత్మిక డాక్టర్‌నయ్యి ఊళ్ళో తిరుగుతా ఉన్నాను. ఓహ్! ఓకే. ఓకే. సో మీరే కౌన్సెలింగ్ ఇస్తూ క్లాసెస్ చెప్తూ ఉన్నారనమాట. అంతే కదా మేడం? సో మరి మీరు క్లాసెస్ చెప్పాలన్నా, కౌన్సెలింగ్స్ ఇవ్వాలన్నా, ఒకరిని ధ్యాన మార్గంలోకి తీసుకురావాలన్నా, మన కుటుంబం వ్యవస్థ ఒకటి ఉంటుంది గాబట్టి, మీకు కుటుంబంలో మీకు అందరూ సపోర్ట్ చేస్తున్నారా? సో ఆ సపోర్ట్ చేయడానికి మీకు ఎనకాల ఏదో ఒక శక్తి ఉంటది. అంటే ఏదో మనం మారితే వాళ్ళు మారుతారు అని అంటారు కదా! సో దానికి మీకెంత సపోర్ట్ దొరుకుతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి? సో అది మేడం చెప్పండి మేడం. ఇది రాజకీయ ఫ్యామిలీ అంటే ఫ్యాషన్ ఫ్యామిలీ జమ్మలమడుగు కడప డిస్ట్రిక్ట్ అంటేనే ఒక పెద్ద ఫ్యాషన్ అవును. ఏరియా. హ్మ్. అదే కుటుంబం వంటి వ్యక్తిని నేను, వాళ్ళ కూతుర్నే నేను. మా అత్తమ్మ ఓకే. వాళ్ళు ఈ ఊరు వచ్చింది ఈ ఊర్లో పుట్టిల్లు, అత్తమ్మ వాళ్ళ ఇల్లు 2 ఈ ఊరే. మా ఆయన కూడా నాకు కడపలోనే. మంచి ఆ! యెస్ మ్యామ్. తర్వాత ఓకే. నేను ఆ ఫ్యాషన్ కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు కూడా అంటే ధ్యానానికంటే ముందు అన్ని ప్రౌడ్‌నెస్ ఎక్కువుండేది. అహంకారం ఎక్కువుండేది. అన్నిటా నేనే ఫస్ట్ ఉండాలన్నటువంటిది. ఇవన్నీ ఇగోస్ చాలా ఉన్నాయి మేడం నాలో. ఏది కూడా ఎక్కడ తగ్గడం గాని, ఒకటంటే 2 అనడం గాని అలా ఉంటే నేను వాయిస్ లోగా ధ్యా వస్తుంది.
అలా ఉండే నేను ఈరోజు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ మార్చుకున్నాను. నేను ఒక పేపర్ మీద రాశాను మేడం. నాలో ఓకే. ఏవేవి సరికానివి ఉన్నాయి, ఈ సరికానివి నేను ఎలా మార్చుకోవాలి అన్నటువంటి ఒక కాన్సెప్ట్‌తో ప్రతిదీ రాసుకున్నాను. ఫస్ట్ ఇగో అంటే ఏంటి? దీన్ని ఎలా తగ్గించుకోవాలి? తర్వాత కోపం ఎలా తగ్గించుకోవాలి? తర్వాత ప్రశాంతంగా ఎలా జీవించాలి? వర్తమానంలో ఎలా జీవించాలి? అహంకారం ఓకే. ఇవన్నిటిని కూడా నేను ఒక్కొక్కదాన్ని 7 డేస్ టైం తీసుకొని వీటిని ఒక్కొక్కటి అన్ని సాధన చేస్తూ వాటిని జయించాను మేడం. నాకున్నటువంటి అనారోగ్య సమస్య, నాకున్నటువంటి అహంకారము అన్నింటిని మా వాళ్ళు ముందు చూసారు కాబట్టి, నేను ధ్యానంలోకి వచ్చినాక వాటన్నింటిని జయించడము, నా జీవన విధానం మారడము, అంటే మంచిగా నేను ఫుడ్‌ని బాగా ఇష్టపడేదాన్ని. ఎక్కడికైనా పోవాలంటే లగ్జరీగా ఉండాలి. డ్రెస్సింగ్ గాని, వెహికల్ గాని అంత లగ్జరీగా ఉండే నేను, ఈరోజు అంత ఒక సాదా సీదా మనిషిలాగా జీవించడము మా కుటుంబ సభ్యులు గమనించారు. మా కుటుంబంలో 230 మంది ఉన్నాము. ఆల్మోస్ట్ ఓహ్! మాది ఉమ్మడి ఫ్యామిలీనే. అలా ఉన్నటువంటి అంటే నేను కింద పడ్డం చూసారు, నా అహంకారం చూసారు, అన్నీ చూసారు. నాలో ఉన్న ప్రతీదీ చూసారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రతీదీ ఆపోజిట్. అంటే ఏదైతే ముందు ఉన్నానో వాటికి ఫుల్ ఆపోజిట్ రావడం గమనించారు. ఈ ధ్యానంలో ఏదో ఒకప్పుడు నేను ధ్యానం చేస్తే కళ్ళు మూసుకొని అంతసేపు కూర్చుంటావు, కిడ్నీలు ఫెయిల్ అయితాయి, ఏదేదో నన్ను అరిచేవాళ్ళు. ఈరోజు వాళ్ళు కూడా అలాంటి సాధనే చేస్తున్నారు అంటే ఫస్ట్ నన్ను నేను మార్చుకున్నాను. నా జీవన విధానం మార్చుకున్నాను. నా అనారోగ్యం పోగొట్టుకున్నాను. సంతోషాన్ని సంపాదించుకున్నాను. ఇదంతా ఎలా సాధ్యం అంటే నా గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ సారు నాకు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్. అది మేడం. నా కుటుంబ సభ్యులు నాకు ఫుల్ ఎంకరేజ్. అస్సలకి ఒకప్పుడు వెహికలే లేకుండా బయటికి పోలేను నేను. ఈరోజు ఆటో గాని, స్కూటీ గాని ఏది నాకు అవైలబుల్‌గా అంటే వాటిలో వెళ్ళిపోవడము, సాధన చేయించడము. అగస్త్య పిరమిడ్ మన జమ్మలమూడు ఎక్కి 18 కిలోమీటర్లు ఉంటుంది మేడం. అది ఓకే. కొండలో ఉంటుంది. చాలా కొండ ప్రాంతం. అయినా కూడా స్కూటీ ఏసుకొని ఒక్కదాన్నే అవసరం అనుకుంటే నేను పోతాను. తర్వాత రమణ మహర్షి ఉంది జమ్మలమడుగులో. ఈ రెండిటికి నేను చైర్మన్. ఇక్కడ ఏ అవసరం ఉన్నా కూడా స్కూటీ ఏసుకొని పోతాను. అంటే ఒకప్పుడు మా కుటుంబంలో లేడీస్‌ని బయటికే పంపరు. అలాంటిది ఈరోజు నేను ధ్యానం ద్వారా నేను ఏమి కాదు, నేను ఓన్లీ ఒక పత్రిసారి శిష్యురాలిని అన్నటువంటిది నిరూపించి, ఈరోజు జమ్మలమడుగులో ప్రతి ఒక్కరు కూడా అలానే నన్ను చూస్తారు. అలానే ఓకే. ట్రీట్ చేస్తారు. ముందు ఉన్నటువంటి ప్రభావతి కానే కాదన్నటువంటి సిట్యుయేషన్‌కి ఈరోజు నేను వచ్చాను. సో, మీ పిల్లలు, మీ వారు, మీ హస్బెండ్ అందరూ ధ్యానం చేస్తారా మేడం? వెరీ గుడ్. ఆయన ఏం ఓకే. చదవడు. ఆయన ఆధ్యాత్మికంగా మంచిగా బుక్స్ చదువుతాడు. ఆయన కాంట్రాక్ట్ చిత్తూరులో ఉంటారు. మా పిల్లలు మాత్రం పెద్ద బాబు బీటెక్ అయిపోయింది. చిన్న బాబు బీటెక్ సెకండ్ ఇయర్. పెద్ద అబ్బాయి, ఓకే. చిన్న అబ్బాయి. కానీ ఇక్కడ నా అదృష్టం ఏంటి అంటే అనారోగ్యం వచ్చింది అని బాధపడడం కంటే అనారోగ్యం వచ్చిందని సంతోషపడతా నేను. ఎందుకు అంటే ఓకే. అనారోగ్యమే లేకపోతే నేను ధ్యానంలోకి వచ్చేదాన్ని కాదు. ఎందుకంటే నా ముందు నా సిస్టమ్ వేరు. నేను ఎంతసేపు దర్జాగా ఉన్నతంగా జీవించాలి అన్నటువంటిదే తెలుసు గాని, ఒక ఆధ్యాత్మికంగా గౌరవ గౌరవప్రదంగా ఎలా జీవించాలి అన్నటువంటి ముందు తెలియదు. కానీ ఇప్పుడైతే మాత్రాన ఆధ్యాత్మికంగా నా పిల్లల్ని నాన్ వెజ్ తినడం మానిపిచ్చేసాను. చక్కగా సాధన చేస్తారు మా అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళకి మంచి మంచి విజన్స్ రావడము, వాళ్ళే నాకు చెప్తూ ఉంటారు మమ్మీ ఇలా అలా అని. అంటే మనకు పుట్టిన పిల్లలు మనం ఏం చేస్తూ ఉంటామంటే మీకేం తెలీదు అంటాము. కానీ మనకు పుట్టిన పిల్లలు మనకంటే ఎక్కువ ఇంటెలిజెంట్లు, మనకంటే ఎక్కువ తెలివిపరులు అన్నటువంటిది నేను నా పిల్లల ద్వారా చాలా వరకు చూశాను. ఎందుకంటే ఏదైనా కానీ నేను చెప్పగలిగే వాళ్ళు నాకు ఆన్సర్ చేస్తారు. నేను చెప్పిన వెంటనే ఇది కాదు మమ్మీ ఇలా అని చెప్పేటువంటి స్థితి ఈరోజు నా పిల్లలకి ఇద్దరికి వచ్చింది. కానీ ఈరోజు ఓకే. నాకు అదే సమస్య, అనారోగ్య సమస్య లేకపోతే నేను ధ్యానంలోకి రాను. నేను రాకపోతే నా పిల్లలు రారు, నా కుటుంబం రాదు. ఈరోజు నాకు ఆనందంగా నేను ముందుకు నేను ఒక జబ్బును కూడా ప్రేమించమంటాను, ఒక సమస్యను కూడా ప్రేమించమంటాను అంటే, మనం ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతంగా మారడానికి ఎంతగానో సహకరిస్తుందన్నటువంటి ఒక పాయింట్ పట్టుకున్నాను నేను. కాబట్టి నేను ఏదాన్ని కూడా అంగీకరిస్తాను. వెల్కమ్ చెప్తాను తప్ప నాకెందుకొచ్చింది ఈ సమస్య, నేనెందుకు బాధపడుతున్నానని తీసేస్తాను. నాకొచ్చిందా ఓకే రాని. దీన్నేదో చూస్తాము. అది ఏదో నేర్పించడానికి వచ్చిందని ప్రతిది కూడా ఒక ఛాలెంజ్‌గా తీసుకొని నేను జీవితాన్ని ఉన్నతంగా జీవిస్తూ హ్యాపీగా ఉన్నాను మేడం. ఓకే. వెరీ గుడ్. సో, మీరు అయితే పత్రి గారితో సాన్నిధ్యం చాలా ఎక్కువగానే ఉన్నదా? లేకపోతే వెళ్లారా మీరు? సార్‌ని కలిసారా అండి? సార్‌ని కలిసి సార్‌తో మీ ప్రయాణం ఎలా జరిగింది? ఫ
పత్రి సార్ ఫస్ట్ లో నేను ధ్యానంలోకి వచ్చిన ఒక 6 months కి ప్రొద్దుటూరుకి వచ్చారు. వచ్చినప్పుడు ఓకే. నేను వెళ్ళాను. అందరూ సార్ వస్తూ ఉంటే క్యూలో నిల్చున్నారు. నిల్చున్నప్పుడు ఉమ్, నేను కూడా పోయాను. కాళ్ళ మొక్కితే సార్ అటు సైడ్ తోసేశాడు. అప్పటికి ఇంకా ఉమ్, నాకు ధ్యానం అనేది పెద్దగా లేదు కాబట్టి ఏంటి ఈయన ఇంతమందిలో తోసేశాడు, ఈయన ఏం గురువు, ఆ వచ్చిన వాళ్ళని అట్లా తోసేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, ఈయన దగ్గర రాకూడదు, ఏదో చేసుకుంటే ఉమ్, ధ్యానం ఇంటికి తీసుకోవాలనుకున్నాను. మళ్ళీ సెకండ్ టైం పోయినప్పుడు కూడా సార్ అలానే ట్రీట్ చేశాడు. అంటే ఏంటి అంటే ఇక్కడ మనలో ఉన్నటువంటి అహంకారం అన్నటువంటి పోవడం కోసమే ఆయన అలా చేశాడు అన్నటువంటి జ్ఞానం ఆ రోజు నాకు లేదు. తర్వాత ఓకే. మా జమ్మలమడుగు వచ్చాడు. జమ్మలమడుగు వచ్చిన తర్వాత ఇక్కడ నేను అప్పుడు సెక్రటరీగా ఉన్నాను. జమ్మలమడుగు అగస్త్య పిరమిడ్కి. అక్కడ నన్ను ఓకే. చూశాడు, నా సేవలు చూశాడు, నన్ను దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరికి తీసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చక్కగా నాకు బాగా పోయేంత వరకు చక్కగా సార్ తాగిన టీలో కొద్దిగా మిగిలిచ్చి నాకు ఇవ్వడము, ఇలా ఏదో ఓకే. జరిగింది. మళ్ళీ ఒక 6-7 months కి జమ్మలమడుగు మళ్ళీ పిరమిడ్ ఓపెనింగ్ రావడం జరిగింది. అక్కడ నన్ను స్పీచ్ ఇవ్వమన్నారు. ఇస్తే సార్ గర్వంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఈ మేడం నిద్రను జయించింది. రోజు 12 గంటలు ధ్యానం చేస్తా ఉంది ప్రభావతి. నిద్రను ఉమ్, జయించింది. మేడం మెసేజ్ చాలా చక్కగా ఉంది అంటే, సార్ నాకు మీ హెల్ప్ కావాలి. మీరు హెల్ప్ చేసి అంటే మీ సహకారం నాకు ఉంటే ఇంకా నేను ఎంతగానో ముందుకు పోతాను అంటే, దగ్గర దగ్గర అక్కడ 700 మెంబర్స్ ఉన్నారు. ఆ రోజు పిరమిడ్ ఓపెనింగ్ రోజు నా చేయి పట్టుకొని మీ సహకారము నాకు సొసైటీకి కావాలి. నువ్వు నాకు కావాలి. అందుకనే నేను ఎలా తీసుకొచ్చానో చూడు అన్నట్లుగా సార్ నా చెయ్యి తీసుకొని చక్కగా చెప్పడం జరిగింది. అలా ఓ- జరిగినప్పుడు నాకు ఆ షేక్ హ్యాండ్ తీసుకుంటే అనుభూతి వేరుగా మారింది. చాలా హ్యాపీగా ఉన్నాను నేను అప్పటికి. ఓకే. ఓకే. సార్ మళ్ళీ ఉమ్, నాగేశ్వర పిరమిడ్‌కి రావడము, నన్ను అంత నన్ను చూసుకోమని చెప్పడము, ఇది మరొక కొట్టాలుగా తయారు కావాలి, నువ్వు చెయ్యాలి, నాకు మాట ఇవ్వని సార్ నాతో మాట్లాడడము, చాలా అసలు దగ్గర కూర్చోబెట్టుకొని ఒక సొంత కూతురులాగా నా సొంత విషయాలు అడిగి, నేను చెప్పినటివన్నింటిని కూడా సారు నువ్వు హ్యాపీగా ఉంటావు, ఎప్పటికి కూడా హ్యాపీగా ఉంటావు, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదని చెప్పాడు. నాకున్నటువంటి సమస్యలు కూడా సార్‌కు నేను షేర్ చేశాను. ఎప్పటికీ ఆనందంగానే ఉంటావని చెప్తున్నాను కదా అని చెప్పాడు. నేను రెండో మాట ఏం అడగలేదు. పోయేటప్పుడు కూడా మళ్ళీ దీన్ని మరో కొట్టాలుగా నువ్వు తయారు చెయ్యాలి అని సార్ నాకు చెప్పడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు సార్ ఎలా చెప్పానో అలానే చేస్తూ ఉన్నాను. తర్వాత అత్రి సార్ బాడీ లీకేజ్ చేసే ముందు సార్ పర్సనల్ పిఏగా ఒక అన్న జమ్మలమడుగు భానుప్రకాష్ అన్న అతను ఉన్నాడు. అతను ఓకే. కాల్ చేశాడు. సార్ బాడీ లీకేజ్ చేస్తున్నాడమ్మా, మీరేమన్నా రాగలుగుతారా అని. 1 minute మేడం. ముందు రోజా మేడం? ముందు రోజు మేడం నాకు కాల్ చేశారు అన్న నైట్. ఓకే. సారు బాడీ లీకేజ్ చేస్తారు మేడం. అమ్మ అంటే ఏందన్నా అంటే, లేదమ్మా మీరు రండి అన్నారు. నేను వెళ్ళాను మేడం అక్కడికి. ముందు రోజు అంతా ఉన్నాను. ఇంగ సాయంకాలం వస్తూ ఉన్నా. మారం శివప్రసాద్ సార్ చెప్పాడు. అమ్మాయి రేపు మధ్యాహ్నం అంతా చూసుకొని వెళ్ళొచ్చు కదా అని. ఏంటి సార్ అంటే, లేదు రేపు మధ్యాహ్నం అంతా చూసుకొని వెళ్ళుదులే ఉండు అన్నాడు. అన్నప్పుడు నేను నెల్లూరు పవన్ మాస్టర్ ఇప్పుడు మనకు నాయుడు గారి కుటుంబంలో ఉన్నాడు కదా, అవునండి. అన్న కూడా వచ్చాడు అక్కడి నుండి. అన్న వెళ్దామా అన్న అంటే, ఇప్పటికి 4 సార్లు పోయి వచ్చాను మేడం మేము పత్రి సార్ దగ్గరికి. మళ్ళీ 5వసారి పోవాలనుకున్నప్పుడు అక్కడ దారిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, మనం పంపించే వాళ్ళు సెక్యూరిటీ అవును. పంపించలేదు. కానీ ఉమ్, నేనైతే రిక్వెస్ట్ చేసుకొని గొడవ పడి నేను పవన్ మాస్టర్ మన జమ్మలమడుగు నుంచి ఒక బాబాయ్ అని ఉన్నాడు, ముగ్గురం వెళ్ళాము. అంతవరకు 4 సార్లు కూడా పత్రి సార్ తల కూడా పైకి ఎత్తి చూడలేని స్థితిలో ఉన్న పత్రి సారు 5వసారి నేను పోయినప్పుడు సారు తల పైకి ఎత్తి ఇలా ఇలా పిలిచాడు నన్ను. పిలిస్తే ఓ, నేను ఇలా అన్నా. అప్పుడు ఇట్లా రమ్మన్నాడు. నేను లోపలికి పోయిన వెంటనే మళ్ళీ పవనని పిలిచాడు. మళ్ళీ నా ఉమ్, వెనకాల ఉండే బాబాయ్‌ని పిలిచాడు. ముగ్గురిని పిలిచాడు. ముగ్గురిని పిలిచి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇట్లా సైడ్ చూపించాడు. ఇలా కూర్చో నువ్వు అని. కూర్చున్నాను మేడం. ఒక 3-4 minutes కూర్చున్నాను. మాధవి మేడం వెళ్ళు మేడం మీరు వెళ్ళండి. ఎంతసేపు అంటే కూర్చుంటారని ఆమె అన్నప్పుడు సార్ ఆమె తట్టు కొద్దిగా సీరియస్‌గా చూడడం జరిగిందంటే నన్ను పంపుతా ఉందని. ఉమ్, ఇప్పుడు ఆ ఉమ్, సెకండ్‌లో సార్ నాకు ఆ ఎనర్జీస్ ఈరోజు అద్భుతంగా మేడం నాకు అస్సలు వర్తమానం తప్ప ఆ ఉమ్. శ్వాస మీద తప్ప నాకు ఏవి ఇతర ఆలోచనలే నాకు లేవు. సారు ఓ, బాడీ వీకెండ్ చేసేటప్పుడు తను ఇచ్చినటువంటి ఎనర్జీ, తను చూసిన విధానము, ఆ రోజు నా స్థితి పూర్తిగా అంతో ఇంతో కొద్దిగా నేను ప్రాపంచికంగా ఉన్నానప్పటికీ
కానీ సార్ ఈ రోజైతే నాకు తన శక్తిని నాకు ఇచ్చాడని నేను అనుకున్నానో ఆ రోజు నుంచి నా స్థితి. ఈ రోజు ఏ కార్యం నెరవేర్చినా కూడా ఫస్ట్ నేను మా ఇంట్లో పత్రి సార్ది ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది. ఆ ఫ్రేమ్ ఎదుగుతా కూర్చుంటాను. ఒక ఇంట్లో ఒక పర్సన్ కి ఎలా చెప్తానో అలా, గురుదేవా ఈ రోజు నాకు నేను పోతా ఉన్నాను, నాకు ఈ పని నువ్వే చేసి పెట్టాలి అని నేను ఆ ఫోటోకు చెప్పుకోవడం జరుగుతుంది. నేను పోయిన వెంటనే నాకు ఆ పని జరగడము. ఈ రోజు 2 పిరమిడ్లను డెవలప్మెంట్ చేస్తున్నాను అంటే లక్షలతో కూడుకున్నటువంటి పని. అందులో అగస్త్య పిరమిడ్ వంటిది బాగా కొండ ప్రాంతంలో ఉంది. అక్కడికి పోవడమే చాలా కష్టము. అలాంటి ప్లేస్ లో నైట్ ఉండి డే ఉండి వర్కర్స్ లేకోకుండా ఇంట్లో పని మనుషులు పెట్టుకొని చేసుకునే మేము అక్కడ ప్రతి పని మేమే చేసుకోవడము. బాత్రూమ్ క్లీన్ దగ్గర నుండి చెట్లను గోతులు తవ్వుకొని చెట్లను నాటుకోవడము, వాటికి ఎరువులు ప్రతి పని మేమే చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఈరోజు జీవిస్తూ ఉన్నాం మేడం. పత్రి సార్ బాటలో ఆయన తక్కువ టైం అయినా కూడా ఆయన గుండెల మీద నన్ను పండబెట్టుకొని ఇట్లా సైడ్ కూర్చుంటే నా తల ఆయన గుండెల మీద పెట్టుకొని నాకు బ్లెస్ చేయడము, నేను కోరుకునేది ఇదే కదా అని ఆయన చెప్పడము, ఇదంతా చాలా అద్భుతమైన అనుభూతి మేడం నా జీవితంలో. చాలా మిరాకిల్స్ ఒక మీరు 2020లో ధ్యానంలోకి వచ్చారు. ఆ తర్వాత ఆయన మీకు ఎనర్జీ ఇవ్వటం అసలు అది వండర్ కదా మేడం. యాక్చువల్ గా 20 ఇయర్స్ నుంచి చేసే వాళ్ళకి కూడా ఆ అదృష్టం రాదు. సో మీరు 3 ఇయర్స్ లో మీరు సో యూఆర్ సో లక్కీ అనుకోవచ్చు. అంతే, ధ్యాన సాధన అదంతా మహిమ అంతే కదా. ఓకే, సో మీ పిరమిడ్స్ లో జరిగే ప్రోగ్రామ్స్ గురించి చెప్పండి మేడం. ఇప్పుడు అగస్త్య పిరమిడ్ లో మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు మన ధ్యానానికి తీసుకురావటానికి జనాల్ని? అట్లాగే మీ రమణ మహర్షి పిరమిడ్ అన్నారు, ఆ పిరమిడ్ లో ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు అగస్త్య పిరమిడ్ అంటే మేడం, సారు పత్రి సారు ఒకసారి వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే దీన్ని పొట్టాల్లాగా తయారు చేయాలి. తర్వాత విషయం ఏంటంటే ఇక్కడ క్యాన్సర్ రాని ఎయిడ్స్ రాని ఎలాంటి ప్రాణాంతకరమైన వ్యాధి వచ్చినప్పటికీ 11 days ఇక్కడ చేస్తే ఏ మెడిసిన్ ఏ డాక్టర్ అవసరం లేకోకుండా క్యూర్ అవుతుందని క్లారిటీగా సార్ అందరికి చెప్పాడు. మాకు అందరికి దీన్ని అద్భుతంగా చెయ్యాలని చెప్పాడు. ఆ రోజు నేను సెక్రటరీగా ఉన్నాను సార్ ఉన్నప్పుడు. సార్ బాడీ వేకేట్ చేసిన తర్వాత అంటే బాధ్యతలు నాకు అప్పచెప్పాడు, కానీ ఆ రోజు నేను సెక్రటరీ. మళ్ళీ సార్ బాడీ వేకేట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఇప్పుడు నేను 1.5 years అయింది మేడం చైర్మన్ అయ్యి. ఆ 2 పిరమిడ్లను చూసుకుంటూ అద్భుతంగా, అంటే సెక్రటరీగా ఉన్నప్పుడు అదే బాధ్యతనే, చైర్మన్ గా ఉన్నప్పుడు అదే బాధ్యతనే. అంటే అప్పుడు ఇప్పుడు సేమ్ ఒకటే చేస్తున్నాను. ఈ రోజు నేను అగస్త్యేశ్వర పిరమిడ్ డెవలప్మెంట్ కోసం చీటీలు వేసాము. ఆ చీటీలు రన్ చేస్తూ, అంటే మనకు చీటీలు వేయడం వల్ల మంత్ కింద ఆదాయం వస్తుంది. ప్లస్ ఇప్పుడు మౌన ధ్యానము మన కట్టా కళాధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ప్రతి మంత్ సెకండ్ సాటర్డే సండే జమ్మలమూడుకు వచ్చి 2 days అక్కడే ఉండి ఉదయం అంతా పిరమిడ్ లో ఎంటర్ అయితే మౌనం ఉండాలి, బయటకు వచ్చి కూర్చుంటే ఓన్లీ సజ్జన సాంగత్యం ఉండాలి అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తో మేము ప్రతి నెల అనౌన్స్ చేసి ఎంతమంది వచ్చినా అన్నం సౌకర్యం కల్పించి చక్కగా వాళ్ళకి మన కళాధర్ రెడ్డి గారితో సార్ ఒక జ్ఞానాన్ని అందరికి పంచడం జరుగుతూ ఉంది. అలాగనే గురువులో రమణ మహర్షి పిరమిడ్ ఉంది మేడం. ఇక్కడ నేను ఈ పిరమిడ్ల విశిష్టత తెలియాలి అందరికీ. ఇక్కడ అగస్త్య ముని పిరమిడ్ లో మామూలుగా దత్తాత్రేయుడు, అగస్త్య ముని, తర్వాత శివుడు, ఈయన గైబుసావలి, వీళ్ళు నలుగురు మేడం చక్కగా అలా మామూలుగా వీళ్ళు భౌతికంగానే నడియాడిన ప్లేస్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. మన పత్రి గారు ధ్యానానికి రాకముందే 40 years అటువైపే సారు కోరమండల్లో పనిచేసేటప్పుడు నెలకు ఒక్కసారన్నా సెకండ్ సాటర్డే వచ్చి అక్కడ గెస్ట్ హౌస్ తీసుకొని సార్ ఉండిపోయేవాడంట. కానీ అది విషయం మాకు తెలియదు. కానీ మాకు ఒకసారికి ఆ విజన్ రావడము, అక్కడ పిరమిడ్ కట్టడం సార్ ఎంతగానో మెచ్చుకున్నాడు. నేను కోరుకున్న చోటే పిరమిడ్ వచ్చింది, ఈ పిరమిడ్ అంటే నాకు మహాప్రాణము, ఈ పిరమిడ్ డెవలప్ చెయ్యాలి, నేను హాస్టల్ గా ఎప్పుడు ఇక్కడే ఉంటాను అని అప్పుడు చెప్పాడు. ఇప్పుడు కూడా వచ్చిన ప్రతి మాస్టర్ మాకు చెప్తూ ఉంటాడు మేడం, పత్రి సారు సజీవంగా ఇక్కడే ఉన్నాడు, సార్ ఇక్కడే హాస్టల్ గా తిరుగుతా ఉన్నాడు, మీరు సారు లేరు అన్నటువంటిది తీసేసి సారు ఇక్కడే ఉన్నాడు అన్నటువంటి నమ్మకంతో చేయండి వరకు. ఎవరన్నారు అని మేడం, మనకు సారు మారం శివప్రసాద్ సార్ కానీ, వంశీ సార్ కానీ, కళాధర్ రెడ్డి గారు కానీ, ప్రతి అయ్యర్ మాస్టర్స్ అందరు మా ఊరికి వచ్చారు.
ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఇలాంటి పిరమిడ్ మరి ఎక్కడా చూడలేదు, ఇంత ఎనర్జీ ఉన్నటువంటి పిరమిడ్. అత్రి సారు డిసెంబర్ కర్తాల ప్రోగ్రాం అయిపోయిన వెంటనే కొట్టాలు పోయేటప్పుడు వచ్చి 2 days ఇక్కడ ఉండి వెళ్ళేవారు. ఓకే. ఆయన అంత ఇష్టమైనటువంటి పిరమిడ్ అది. మళ్ళీ గునులూరు పిరమిడ్ కాడికి వచ్చేసరికి ఇక్కడ జైనులు నివసించే ప్రాంతం మేడం. ఆ జైనులు ఓకే. నివసించే వాళ్ళకి కూడా వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళ నివాస స్థావరాలు చిన్న చిన్న అవి ఉన్నాయి. అక్కడ సార్ అనేవాడు, నాకు కోహినూరు వజ్రం లాంటి ఒక పిరమిడ్ ఇది, నాకు ఈ పిరమిడ్ తయారు చేసి ఇవ్వాలి అని చెప్పాడు. వాళ్ళు చేశారు, కానీ పైన సిమెంట్ అంటే స్ట్రక్చర్ కట్టిన తర్వాత ఓన్లీ సిమెంట్ వేసిన తరుణంలో పత్రి సార్ మరి ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చిందో ఆ పిరమిడ్ ను ఓపెన్ చేశారు. కానీ అది అక్కడితోనే ఆగిపోయింది. ఆ ఓపెన్ సార్ ఈ రోజు అయితే వచ్చాడు, ఆ రోజుతోనే ఆగిపోయింది. మళ్ళీ ఓకే. 12 years ఆగిపోయింది. 12 years వరకు అది అలానే ఉండిపోయింది. మళ్ళీ ఓకే. పత్రి సారు పిరమిడ్ తయారు చేసే వాళ్ళు ఒకరు కావాలి నాకు అన్న టైంలోనే నేను రావడము, సార్ అది నాకు అప్పచెప్పడము, దాన్ని మళ్ళీ మేము 13 lakhs పెట్టి, ఇదంతా సంకల్పమే మేడం. నాకు ఈ రోజు పిరమిడ్ దీన్ని నిర్మించాలంటే డబ్బు కావాలి, ఈ డబ్బు ఎలా వస్తుంది, మొత్తం అయితే నేను పెట్టుకోలేను, కానీ బయట వాళ్ళు కూడా నాకు సహకరించాలి అనుకున్నటువంటి 1 week లోనే నాకు మన నెల్లూరు ఐవీఎస్ మన అన్న పవన్ అన్న ఉన్నారు కదా, అన్న 4.5 లక్షలు ఇవ్వడం, అక్క మీరు స్టార్ట్ చేయండి నేను ఉన్నానని చెప్పి 4.5 లక్షలు అన్న డబ్బులు ఇవ్వడము. తర్వాత నాకు ధ్యానం నేర్పించినటువంటి ప్రకాష్ మాస్టర్ 7 lakhs ఇవ్వడము. ఆ పిరమిడ్ ఓకే. టకటక గా రన్ చేశాను మేడం. అద్భుతంగా సారు నేను అంగరంగ వైభవంగా నేను దాన్ని ఓపెన్ చేస్తానని చెప్పాడు. కానీ ఈ రోజు సారు బాడీ వీక్ చేశాడు, కానీ అంతకంటే బాగా మేము దాన్ని ఓపెన్ చేసి ఈ రోజు ఎంతో మంది అక్కడ క్లాసులు జరపడము, పౌర్ణమి క్లాసులు, అమావాస్య క్లాసులు, శాకాహార ర్యాలీలు, ఇవన్నీ అద్భుతంగా సేవ చేస్తూ ఉన్నాను మేడం. నేనంతా ఓకే. పత్రి పాటనే కాబట్టి అద్భుతంగా ఉన్నది నా జీవితం. ఓకే. ఓకే. వెరీ గుడ్ మేడం. సో నెక్స్ట్ మన మన ప్రోగ్రామ్ వచ్చేసరికి ద రియల్ హీరోస్ ఆఫ్ నాయుడు గారి ధ్యాన కుటుంబం అనుకుందాం. సో మన నాయుడు గారి ధ్యాన కుటుంబం విషయం మనందరికీ తెలిసిందే. 1000 మందికి పైగా ఆ ఆ కలిసి అంటే సామూహికంగా ధ్యానం చేసుకునే అవకాశం మన నాయుడు గారు మనందరికీ కల్పిస్తున్నారు కదా. సో ఈ కుటుంబంతో మీకు ఎలా పరిచయం ఏర్పడింది? అండ్ ఇక్కడ కూడా మీరు క్లాసులు చెప్పారు అని విన్నాము. సో ఆ ఆ ఆ కుటుంబం గురించి మీ అభిప్రాయం ఏంటి? నాయుడు గారి ధ్యాన కుటుంబం గురించి మీ అభిప్రాయం ఏంటి? 2 years బ్యాక్ మేడం మేము కూడా అగస్త్య పిరమిడ్ అని చెప్పేసి ఒక జూమ్ ఛానల్ రన్ చేశాను నేను. ఆ రన్ ఓకే. చేసినప్పుడు నాకు మాస్టర్స్ అవసరం అయితే ఈ నాయుడు సారు పేరు ఎవరో ఇచ్చారు. అలా సార్తో ఓకే. మాట్లాడము, మా జూమ్ లో ఉన్నటువంటి మాస్టర్స్ అక్కడికి పంపించడము, అక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ మేము తీసుకోవడము. ఇలా నాయుడు సార్తో నాకు 2.5 years కింద పరిచయం ఉంది. కానీ మేము కొన్ని అనివార్య కారణాల వల్ల జూమ్ రన్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అయింది, డిస్టర్బ్ అవుతాను ఇంట్లో అని చెప్పేసి అనడం వల్ల దాన్ని బంద్ ఓకే. చేసేసాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు మన నెల్లూరు పవన్ అన్న స్టార్ట్ చేయడము, అన్న నాకు మెసేజ్ పెట్టడము. అన్న మామూలుగా 2 days ముందే నాకు ప్రోగ్రామ్ ఉందక్క, ఇలా ఉంది అన్నాను. నేను అన్న మీ ఊరికి వస్తానని చెప్పినప్పుడు నాయుడు సార్ ఫోన్ చేసి నాకు 2 days అవసరం ఉంది సార్, మా అక్క వస్తుంది, మా అక్క పోయిన తర్వాతనే నేను క్లాస్ చేస్తానని చెప్పడము. నేను అన్న నెల్లూరులోనే డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇట్లా 41 days ఒప్పుకున్నాను అక్క చేస్తాను అని. నాకు అన్న లింక్ ఇవ్వడం జరిగింది. లింక్ ఇచ్చి నేను జాయిన్ అయినప్పుడు అప్పుడు అనుకున్నాను, అయ్యో నేను ఇంతకుముందు పరిచయం ఉన్న నాయుడు సారే ఈ సార్ అని. కానీ 41 days 10 days లాగా జరిగిపోయి అద్భుతంగా తెల్లవారుజామున 3 గంటలకు లేసి చక్కగా స్నానాలు చేసుకున్న వాళ్ళు స్నానాలు చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యే వాళ్ళు కాళ్ళు మొహం ఏదేమైనా మేడం చక్కగా 3 గంటలకు మనము కెమెరాల ముందు కూర్చొని ఆ ధ్యానం చేస్తూ ఉంటే 3 hours 3 నుండి 6 వరకు ఒకే సిట్టింగ్ మేడం. లేసే అవునండి. పరిస్థితే లేకపోతే అంత అద్భుతంగా ఈ రోజు ఎంతో మంది ధ్యానులు చక్కగా వాళ్ళ అనారోగ్యాలన్నీ పోగొట్టుకొని ఆరోగ్యంగా ఎంత ఆనందంగా ఉన్నారంటే మేడం, దీనికి ప్రత్యక్ష సాక్షి ఒకటి మా ఊర్లోనే ఒక ప్రభావతి మేడం అని ఉంది. ఆమెకు 25 years నుంచి ఆమెకు ఏదో గాలిశేష్ట దయ్యం అన్నటువంటిది ఉందని ఎన్ని ఊర్లు తిప్పారు, ఎన్ని హాస్పిటల్ తిప్పారు, ఆమెకు బాగాలేదు. కానీ ఆమెకు ఎవరో చెప్పారు, ప్రభావతి మేడం దగ్గరికి వెళ్ళి ఒకసారి మేడం కౌన్సిలింగ్ ఇస్తాదని. నా దగ్గరికి వచ్చింది, నేను మాట్లాడాను, పవనన్నతో కూడా మాట్లాడించాను. ఆమె ఈ జూమ్ లోకి వచ్చిన 2 days కే ఆమెకు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు తనలో నుండి ఏదో ఒక బ్లాక్ ఎనర్జీ బయటకు పోయినట్టు క్లియర్ గా కనిపిస్తా ఉందంట. మనకు జూమ్ లో నెక్స్ట్ డేనే
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ గాలి చేష్ట రావడం గాని, వాళ్ళ ఇంట్లో గొడవలు జరగడం గాని, ఏ ఒక్కటి లేకోకుండా ఈ రోజు ఆనందంగా ఆమె ఉంటుంది అంటే, ఈ ఒక ఎగ్జాంపుల్ చాలు మేడం. మనకు తెల్లవారుజామున నాయుడు సార్ కుటుంబము జూమ్ ఎంత అద్భుతంగా ఉందన్నటువంటిది ఈ ఎగ్జాంపుల్ చాలు. ఎంతో మంది మేడం ఇక్కడ మా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు జూమ్‌లో. ప్రతి ఒక్కరు ప్రతి ఫంక్షన్‌లో, ప్రతి క్లాస్‌లో నాయుడు గారి కుటుంబంలో, పవన్ గారి ఆధ్వర్యంలో చక్కగా క్లాస్ జరుగుతా ఉంది. ఎన్నో అనారోగ్యాలు పోగొట్టుకున్నాము. ఆనందంగా ఉన్నాము. గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అది చాలు మేడం. ఎంత అద్భుతంగా ఉందంటే అది వర్ణించలేము గూడా మనము. ఎందుకంటే పవన్ అన్న ఆధ్వర్యంలో అంత చక్కగా సాధన జరుగుతా ఉంది. జూమ్ కూడా అద్భుతంగా ఉంది. అసలు ఆయన పొద్దున్నే 2:30కి లెగిసి మనందరినీ సేకరించి కూర్చోబెడుతున్నారంటే రియల్లీ హ్యాండ్స్ అప్ అండి ఆయనకి. సో మనందరి సహకారం ఇప్పుడు ఒక కుటుంబం నడవాలంటే అందరి సహకారం ఉండాలి, అందరి ఎనర్జీస్ ఉండాలి. సో అలా 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 నాయుడు గారి కుటుంబం ఎప్పుడు సక్సెస్ఫుల్ గా జరగాలని కోరుకుంటూ, మీరు ధ్యానులకి ఇచ్చే మెసేజ్ తో ఈ ప్రోగ్రామ్ ఎండ్ చేద్దాం మేడం. సో మీరు ధ్యానులకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఫైనల్ గా? మేడం ఫైనల్ గా అంటే నేనేం చెప్తాను అంటే, నేను ఏవైతే పాటించి ఈరోజు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరి ఈరోజు నేను మామూలుగా చాలా మంది నాకు ఎన్నో ఫోన్లు వస్తూ ఉంటాయి, కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. నేను ఏదన్నా వాళ్ళు ధ్యానం వాళ్ళు ఏదన్నా బాగలేదంటే నేనే వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటాను, ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటాను. అన్ని రకాలుగా పత్రి సారు ఏవైతే సారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ పత్రి సార్ చెప్పినది ప్రతిదీ నేను చెయ్యాలి అన్న తపనతో అందరికి చక్కగా ఒకటే చెప్తాను మేడం. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో మన ప్రేమనా సారు, తర్వాత మన ఓం శాంతి మేడం, ఒక మేడము ఆమె పేరు రాలేదు, శివాని మేడము, తర్వాత మన పవన్ అన్న చెప్పినటువంటి కొన్ని పాయింట్లు, అంటే నేను ఎక్కడికి పోయినా కూడా నాకు ఏవైతే మంచి పాయింట్ అనిపిస్తాయో వాటిని నోట్ చేసుకొని నేను అవే పాటిస్తాను, అవే సాధన చేస్తాను. కాబట్టి ఈరోజు నేను ఏదో ఎవరో చెప్పారనేది కాదు కానీ వాటిని అన్వయించుకొని నా జీవితాన్ని నేను అలా చేసుకున్న తరుణంలో కొన్ని పాయింట్లు కూడా నేను రాసుకొని ఆ పాయింట్లను ఆధారంగా ప్రతిరోజు ఉదయం ఏవైతే నేను లేచిన వెంటనే ప్రతి ఒక్కరు మేడం నేను ఒక్కటే చెప్తాను, ఈరోజు రాత్రి పడుకునే టయానికి ఏదైతే ఉదయం నుండి జరిగిందో అదంతా మననం చేసుకొని ఇందులో సరికానిది ఏముందో తీసేసి సరైనది ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని తలుసుకోవాలి తప్ప సరికానిది తలుసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం నిద్ర లేచాము అంటే శుభోదయం చూసినామంటే మళ్ళీ మనము పునర్జన్మ తీసుకున్నామన్నంత హ్యాపీగా ఈరోజు మనకు ఒక సంతోషకరమైన దినం స్టార్ట్ అయిందని సంతోషంతో లేస్తూ ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా నేను ఈరోజు ఆనందంగానే ఉంటాను అన్నటువంటి సంకల్పం ఉండాలి. అలాగే ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా నేను ఉదయం చెప్పుకున్న మాటకు కట్టుబడి ఉంటాను అన్నటువంటి ఒక 9 పాయింట్లు నేను రాసుకొని ఆ 9 పాయింట్లను ప్రతిరోజు నేను 2 years ప్రాక్టీస్ చేశాను మేడం. ఈరోజు ఆ పాయింట్లే నా జీవితం ఉన్నతంగా తీర్చిదిద్దాయి. కాబట్టి ఎవ్వరు మేడం మనకి ఇక్కడ ఎవ్వరు అవసరం లేదు. మనము మనతో ఉండి సాధన చేస్తే ప్రపంచంలో ఏదైనా సాధించేటువంటి కెపాసిటీ ఒక ధ్యానికే ఉంది. ఆధ్యాత్మికంగా ఎదుగుదలలో ఒక ధ్యానికే ఉంది మాస్టర్స్. కాబట్టి మనం ఎవ్వరికి ఏదైనా సమస్య వచ్చిందా ఎదుటి వ్యక్తులకు చెప్పుకోవాల్సిన పని లేదు. మనతో మనమే కూర్చొని సాధన చేస్తే ఆ సమస్య ఏంటి అన్నటువంటిది మనకు తెలుస్తుంది. ఎదుటి వ్యక్తులకు చెప్పుకొని వేరే వాళ్ళకి షేర్ చేస్తే చిన్నది పెద్ద అవుతుంది తప్ప అది సొల్యూషన్ ఏమి ఉండదు. కళ్ళు మూసుకొని సాధన చేయండి. చక్కగా మనకు తెల్లవారుజామున నాయుడు గారి కుటుంబం ఉంది. అక్కడికి వస్తే అంత ఎవరి సమస్యలకైనట్టుగా సొల్యూషన్ చెప్పేటువంటి మాస్టర్స్ అందరూ ఉన్నారు. చక్కటి జీవితం గడపడానికి మనకు ఒక ప్లాట్ఫారం దొరికింది. కాబట్టి ఈ రోజు మన నాయుడు గారి కుటుంబంలో ఉండే ప్రతి ధ్యాని ఎంతో అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అది మేడం, నేను జీవించే జీవితము అందరూ జీవించాలన్నటువంటి అలాంటి దృక్పథంతో నాలాగా ఎవరు బాధపడవద్దు అనారోగ్య సమస్యలు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పేసి క్లాసులు ఏర్పాటు చేసి అందరికీ ధైర్యాన్ని నింపుతా ఉన్నాను. నేను ఉన్నాను, పవన్ అన్న చెప్తూ ఉంటాడు కదా, నేను చెప్పాను కదా పోతుందని, అలాగే ప్రతి ఒక్కరికి నేను చెప్తూ ఉంటాను. చక్కగా మా సైడ్ చాలా వరకు మేడం అందరూ ఆధ్యాత్మికంగా మంచి సాధన చేస్తూ అద్భుతమైనటువంటిది, అంటే
జమ్మలమడుగు అంటేనే ఒక ఫ్యాషన్ ఏరియా అనుకున్నటువంటి ఊరు ఈరోజు ఆధ్యాత్మికంగా చాలా డెవలప్ అవుతుంటే ఇది చాలా గర్వంగా ఉంది మేడం నాకు. నేను పత్రి సార్ శిష్యురాలని అప్పుడు వెంకటరామరెడ్డి కూతుర్ని గోపాలరెడ్డి భార్యను అని నేను ఈరోజు పత్రి సార్ శిష్యురాలని చెప్పుకుంటా కానీ నా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. సో అందరం ధ్యానులం అంతే, మనది ఒక కుటుంబం అంతే. అదే ఒక కుటుంబం, పత్రిజీ కుటుంబం మేడం. పత్రిజీ కుటుంబం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మా ప్రోగ్రామ్ కి వచ్చి మీ యొక్క వాల్యుబుల్ మెసేజ్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.